హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. నేను సౌందర్య. విడాకుల కోసం 60 కోట్లు డిమాండ్. టాప్ క్రికెటర్ ను ముంచేసిన హీరోయిన్. ఎక్కువగా బాలీవుడ్ ఇంకా హిందీ క్రికెటర్స్ కి సంబంధించి వారి రిలేషన్షిప్ కి సంబంధించి పలు వార్తలు ఎప్పటికప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ గా బయటకు వస్తూనే ఉంటాయి. కాగా పలువురు యంగ్ హీరోయిన్స్ కొందరు స్టార్ క్రికెటర్స్ తో డేటింగ్లు, పెళ్లిళ్ల వరకు వెళ్లడం, అలాగే ఆ తర్వాత విడాకులు, ఇదే ఒక ప్రాసెస్ అన్నట్టుగా కొందరు స్టార్ క్రికెటర్స్ జీవితాలు తలకిందులు అయ్యాయి. శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, ఇక మహ్మద్ షమి, ఇలా చాలా మంది పేరు మోసిన టాప్ క్రికెటర్స్ తమ భార్యల విషయంలో మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. కాగా వీరిలో తమ భార్యలు సినీ రంగానికి దూరంగా ఉన్నవారే ఉన్నారు. కానీ సినీ రంగానికి చెందిన వారు కూడా క్రికెటర్స్ ని వదలలేరు. ఇలా చేసుకున్న వారిలో యువ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ కూడా ఒకరు. కాగా చాహల్ 2022లో ధనశ్రీ వర్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈ కొన్ని రోజులు వీరు బాగానే ఉన్నారు. కానీ సడన్ గా వీరి నడుమ ఏమయ్యిందో కానీ విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు బాలీవుడ్ సహా హిందీ వార్తల్లో కూడా వైరల్ గా మారాయి. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోవడం ఖాయమేనని సూచనలు మరింత ఎక్కువ కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ధనశ్రీ వర్మ చాహల్ ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడం, అలాగే తనకి సంబంధించిన పోస్టులు కూడా డిలీట్ చేయడం జరిగింది. అయితే ఇదంతా ఆమెకు సినిమాపై ఉన్న ఇంట్రెస్టింగ్ తోనే చేసింది అని కామెంట్స్ లేకపోలేవు. ఇలా పలు వార్తలు వీరిపై వినిపిస్తున్న నేపథ్యంలో మరో షాకింగ్ రూమర్స్ వీరి విడాకులపై వినిపిస్తున్నాయి. ఆమె ఏకంగా భరణంగా చాహల్ నుంచి 60 కోట్లు డిమాండ్ చేస్తుంది అన్నట్టుగా నార్త్ సోషల్ మీడియాలో కూడా ఒక టాక్ వైరల్ గా మారింది. దీనితో ఈ రూమర్స్ పై సోషల్ మీడియాలో మాత్రం ధనశ్రీ వర్మపై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా చాలా మంది మహిళలు ఇండియాలో క్రికెటర్స్ ను పెళ్లి చేసుకొని తర్వాత విడిపోయి వారి జీవితాలు ఇలా సెటిల్ చేసుకుంటున్నారు అంటూ పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. పేరున్న క్రికెటర్స్ ని పెళ్లి చేసుకొని వారి నుంచి డబ్బులు లాగి ఎమోషనల్ గా బాధిస్తూ వాళ్ళకి డబ్బులు, తమ మాజీ భర్తలకు బాధలు మిగులుస్తున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా కా బిజినెస్ లా మారిపోయింది అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ విడాకుల వార్తలు వచ్చిన సమయంలోనే చాహల్ చాలా దిగులుగా ఉన్న కొన్ని వీడియో విజువల్స్ కూడా వైరల్ గా మారాయి. మరి నిజంగానే చాహల్ నుంచి ఈమె 60 కోట్లు డిమాండ్ చేస్తుందా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ నిజమైతే మన ఇండియన్ క్రికెటర్స్ లో పెళ్లితో ఎమోషనల్ గా మరియు ఫైనాన్షియల్ గా కూడా డ్యామేజ్ అయిన క్రికెటర్ గా చాహల్ కూడా నిలుస్తాడని చెప్పక తప్పదు. చూసారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.